అవును ప్రభువా, నీవు దేవాది దేవుడవు, రాజాది రాజువు, సర్వలోకానికి అధిపతివి నీవే. నీకు స్తోత్రాలు. మమ్మను జ్ఞాపకం చేసుకొని దేవాన్ని ప్రత్యక్షత మాకు అనుగ్రహించినట్లు నీవే శరీరధారిగా మా మధ్యకు వచ్చావు. నీకు స్తోత్రాలు తండ్రి. నీవు కనుపరిచిన ఈ గొప్ప కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ నిన్ను మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ పూజిస్తూ ఉన్నాం. నీకే సమస్తమైన ఘనత మహిమ చెల్లిస్తూ ఈ దినపు వాక్య ధ్యానం మాకెంతో దీవెనకరంగా ఉండగలిగినట్లు సహాయం దయచేయమని యేసునామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. కొన్నిసార్లు మనం కొన్ని పాటల్ని, కొన్ని వాక్య భాగాల్ని కొన్ని సీజన్స్కి అంకితం చేసేస్తాం. అందుచేత వాటిని వేరే టైంలో పాడితే మనకి కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ దేవుడు చేసినటువంటి కార్యాన్ని కొనియాడుతూ మనం ఏ సమయంలోనైనా ఆయనను పాడి స్తుతించవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా ఈ 40 రోజులు క్రమంగా దేవుని యొక్క వాక్యం నేర్చుకోవటంలో ఒక లక్ష్యం ఉంది, ఒక ఉద్దేశ్యం ఉంది, ఒక గురి ఉంది అని మనం తెలుసుకోవాలి. ఎక్కువ శాతం మంది ఈ 40 దినాల కూడికలను ఉపవాసాలతో, ప్రార్థనలతో ఎంతో భక్తిగా నిర్వహిస్తూ చివరికి వారు కోరుకునేటువంటి దీవెన లేక ఆశీర్వాదం ఏంటి అంటే వారి యొక్క స్వంత ఆలోచనలు నెరవేరటం. అంటే వారి యొక్క జీవితంలో దేని కొరకో ప్రార్థించటమో, ఏదో విషయాన్ని గురించి అన్వేషించటమో, ఏదో విషయాన్ని గురించి భారం కలిగి ఉండడమో జరుగుతుంది. ప్రభువా, ఈ 40 దినాలు నేను భక్తిగా నీ సన్నిధిని ప్రార్థన చేస్తాను, వాక్యం వింటాను, ఆలయానికి వెళ్తాను, సహవాసం చేస్తాను, ఉపవాసం చేస్తాను, ఈ కార్యం నీవే నెరవేర్చు తండ్రి అని మనం కోరుకుంటాం. ఓకే, కోరుకోవటంలో తప్పేం లేదు. కానీ అసలు విషయం జరగవలసింది ఏంటి అని అడిగితే ఈ 40 దినాల వాక్య ధ్యానాల కూడికలు జరుగుతూ ఉండగా 3 లక్ష్యాలు నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మొదటిది, నిత్య జీవాన్ని గూర్చినటువంటి నిశ్చయత ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో కలగాలి. రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఇక అనుమానంతో జీవించకూడదు. నేను రక్షించబడ్డానా లేదా, నేను పరలోక రాజ్యం వెళ్తానా లేదా, దేవుడు నా పాపాలన్నింటినీ క్షమించేశాడా లేదా అనేటువంటి అనుమానం విశ్వాసి యొక్క జీవితంలో, సందేహం విశ్వాసి యొక్క జీవితంలో ఉండకూడదు. మనమందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమైతే మన యొక్క నిత్య జీవము దేవుని కృపచేత మనకు దొరికింది కాబట్టి ఆ నిత్య జీవాన్ని గూర్చినటువంటి నిశ్చయత మనలో కలగాలి. దేవుని యొక్క వాక్యం కూడా అదే మాట చెబుతూ ఉంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఈ సంగతి వ్రాయబడింది. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం నుండి, దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు అనగా రక్షించబడినవాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఏ సాక్ష్యము? దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనక అతడు దేవునిని అబద్ధికునిగా చేసిన వాడే, నమ్మనివాడు. కానీ నమ్మిన వాడిలో ఉండేటువంటి సాక్ష్యం ఏంటి? 11వ వచనం, ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. చూడండి, అది ఎంత సంపూర్ణమైనటువంటి వాక్యము, ఎంత నిశ్చయతతో కూడినటువంటి వాక్యము. ఏంటంటే అది దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఆ జీవము
ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచు ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండగా మనకు కలిగేటువంటి నిశ్చయత ఇది. అందుచేతనే మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తాం. సో ఈ 40 రోజుల కూడికల్లో ఒక ఉద్దేశ్యం ఏంటంటే, మనలో ఉన్నటువంటి నిత్య జీవాన్ని గూర్చి మనకు నిశ్చయత కలగాలి. నేను రక్షించబడిన వాడనే అని ప్రభువునందు సంపూర్ణమైన విశ్వాసం కలగాలి. రెండవది ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా దేవుడు తన యొక్క వాక్యాన్ని మనకు ఎందుకు దయచేశాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి. తిమోతికు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు కలిపే ఉంటాయి. ఆ వచనాలలో దేవుడే తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేశాడు. నేను చదువుతానులేండి, మీరు ఎందుకంటే ఎవరో ఒకరు చదివితే మైక్ ఉండదు కాబట్టి అందరికీ వినపడదు. సో అందుకని నేనే చదువుతున్నాను. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. సో దేవుని యొక్క వాక్యము మనం ధ్యానిస్తూ ఉన్న కొలది, దైవజనుడు అంటే ఎవరో ఒక ప్రత్యేకమైన గుంపుని గురించి మాట్లాడడం లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రతి విశ్వాసి దేవుని యొక్క కార్యమునకు లేక ప్రతి సత్కార్యానికి సంపూర్ణంగా సిద్ధపడి ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక 3వ సంగతి ఏంటి అంటే, నిర్గమకాండంలో 33వ అధ్యాయంలో 13వ వచనంలో మోషే దేవుని యొక్క సన్నిధిని ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి ఒక విషయం అడుగుతాడు, నీ మార్గము నాకు తెలుపుము అని. నీ మార్గము నాకు తెలియజేయి, అప్పుడు నేను ఎలా నడవాలో నాకు అర్థమవుతుంది. సో కనుక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్న కొలది దేవుని యొక్క మార్గములు మనకు అర్థమవుతాయి. లేక దేవుని ప్రజలముగా మనము నడవాల్సినటువంటి మార్గం, విధానం మనకు తెలుస్తుంది. సో అందుచేత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. సో అంతేగాని మన యొక్క స్వార్థపూరితమైన స్వంత ఆలోచనల నెరవేర్పు కొరకు కాదు. సో అందుచేత ఈ 40 రోజుల వాక్య ధ్యానాలలో ఇది జరగాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా ఆ విధంగానే ప్రార్థన చేస్తూ సిద్ధపడి వస్తే ఖచ్చితంగా ఈ గురిని మనం చేరుకుంటాం. అంతేకాదు, ఇందులోనే నీ జీవితానికి కావలసినవన్నీ దొరుకుతాయి. దేవుని మార్గంలోనే నీ జీవితానికి కావలసినవన్నీ దొరుకుతాయి. మనము దేవునితో సన్నిహితమైన సంబంధంలోనికి నడిచినప్పుడు ఆ వెలుగులో మనకు అన్నీ కనపడతాయి. దేవునితో సన్నిహితమైన సంబంధం లేనప్పుడు ఆ వెలుగు కరువైపోతుంది. కనుక ప్రతి విషయంలోనూ సందిగ్ధత ఏర్పడుతుంది, ప్రతి విషయంలోనూ అలజడి, ప్రతి విషయంలోనూ ఏం చేయాలో తెలియని ఒక అంధకారం ఏర్పడుతుంది.
కానీ దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతూ ఉన్న కొలది మన యొక్క బాట మనకి స్పష్టంగా కనపడుతుంది అన్నమాట. సో అందుచేత ఈ 40 రోజుల క్రమమైనటువంటి కూడికలలో ఇది జరగాలని ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. సరే, దేవుని యొక్క వాక్యం, లేఖనం, బైబిల్ను గూర్చినటువంటి కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. ఒకవేళ మీరు కంఠస్థం చేయదలిస్తే ఈ తిమోతి 2వ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకున్నాం కదా, దాన్ని మీరు కంఠస్థం చేయొచ్చు. దైవజనుడు సన్నద్ధుడై అని ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ మాట మీరు కంఠస్థం పెట్టుకోవచ్చు. కంఠస్థం చేస్తే బహుశా అందులో ఉన్నటువంటి సత్యం మనలో నిలుస్తుంది. సో ఈ వారము ధ్యానాలలో బైబిల్ ఎక్కడి నుండి వచ్చింది, అలానే రకరకాలైనటువంటి బైబిల్స్ అనువాదాలు ఎందుకున్నాయి, దైవావేశం వలన లేఖనం కలిగిందని మనకి ఎలా తెలుస్తుంది, ఆయా వ్యక్తులే కదా ప్రతి గ్రంథాన్ని వ్రాశారు, మరి అది దేవుని వాక్యం ఎలా అవుతుంది అనేటువంటి ప్రశ్నలకు బహుశా ఈ వారం మనం చేసేటువంటి ధ్యానాలు మనకి సమాధానాలుగా నిలుస్తాయని నేను అనుకుంటున్నాను. సరే, మొట్టమొదటిగా మనం గమనిస్తే మనిషి తనకు తానుగా దేవుణ్ణి తెలుసుకోలేడు. మనిషి తనకు తానుగా దేవుణ్ణి తెలుసుకోలేడు. దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే, మనిషికి తెలియని విషయాన్ని గురించి మనిషి ఆలోచించలేడు. తెలియని విషయాన్ని గురించి ఏ విధంగానూ ప్లాన్ చేయలేడు. దేవుని విషయంలోనైతే అది మరీ ఖచ్చితం. అనుకోకుండా ఏదైనా ఒక సత్యం తెలిస్తే దాని మీద పరిశోధించి కొంతవరకు విజయాన్ని సాధించవచ్చు. దేవుడు అలాంటి కెపాసిటీని మనిషిలో పెట్టాడు, పరిశోధించి తెలుసుకోగలిగినటువంటి కెపాసిటీ. సో ఇప్పుడు దేవుని గురించి మనిషి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటేనే తప్ప మానవుడు తెలుసుకోలేడు. అందుకనే ఈ శాస్త్రీయ పరిజ్ఞానమంతా కూడా ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైన వాటిని పరిశోధించి పరిశీలనగా తెలుసుకున్నప్పటికీ వారు దేవునిని సంపూర్ణంగా ఎరగలేకపోతూ ఉన్నారు. ఏవేవో థియరీస్ అయితే కనిపెట్టారు, కానీ దేవుని గురించి మాట్లాడలేకపోతూ ఉన్నారు. కనుక దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటేనే తప్ప మానవునికి దేవుని యొక్క జ్ఞానం అందదు. దీని కొరకు దేవుడు మనుష్యులకు 2 రకాలైనటువంటి ప్రత్యక్షతలు దయచేశాడు. 2 రకాలైనటువంటి ప్రత్యక్షతలు. మొదటి ప్రత్యక్షత ఏంటి అంటే, ఈ విశ్వంలోనే ఒక ప్రత్యక్షతను దేవుడు దాచిపెట్టాడు. అందుకని మనం ఇందాక చదువుకున్నటువంటి రోమా పత్రికలో 1వ అధ్యాయంలో 19-20 వచనాలు మనం గమనిస్తే అక్కడ ఇదే సంగతిని గురించి పౌలు మాట్లాడతాడు. దేవుని చేత ప్రేరేపించబడినవాడై పౌలు మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి 19వ వచనంలో. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, అనగా వారికి తెలియచేయబడింది. దేవుడు అది వారికి విషదపరచను. సో మనిషి దేవునిని గురించి తెలుసుకోవటానికి దేవుడే ఆ జ్ఞానాన్ని మనుష్యులకు తెలియజేశాడంట. ఎలా తెలియజేశాడు అని అడిగితే 20వ వచనంలో చెప్పాడు.
ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచు ఉన్నవి. అంటే దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ ప్రత్యక్షతలో మొదటి ప్రత్యక్షత ఏంటంటే ప్రకృతి ద్వారా లేక సృష్టిలో దేవుని యొక్క ప్రత్యక్షత. దీనినే మరొక మాటలో సాధారణ ప్రత్యక్షత అంటారు, లేక జనరల్ రెవల్యూషన్ అని అంటారు. సాధారణ ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత మనుష్యులందరికీ దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత. మరొక ప్రత్యక్షత ఉంది, అది ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత లేక విశేషమైన ప్రత్యక్షత. దీన్ని స్పెషల్ రెవల్యూషన్ అంటారు. సో ఈ రెండింటిని గురించి కూడా ఈ రోజున మనం కొంచెం ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. ఈ ప్రత్యక్షతే గనక లేకపోతే మనిషికి తాను చూసిందే లోకం, తెలుసుకుందే లోకం, అంతవరకే ఉంటుంది. కానీ దీన్ని దాటి మన యొక్క అవగాహన పెరగటానికి దేవుడే దానిని మనకు ప్రత్యక్షపరచాల. ఈ సాధారణ ప్రత్యక్షతలో మరలా రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 20వ వచనంలో, రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్పుకున్నట్టు, దేవుడు తనను గూర్చినటువంటి సాక్ష్యాన్ని సృష్టిలో లేక ప్రకృతిలో మన చుట్టూ ఉన్నటువంటి వస్తువుల్లో ఉంచాడు. ఒక్కొక్క దానిని మనం పరిశీలన చేస్తే ఈ సృష్టి వెనకాల ఎవరో ఒక వ్యక్తి ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఆయన దేవుడు అనేటువంటి సత్యము ప్రతి మనిషికి అర్థమవుతూ ఉంది. అందుకనే ఈ దేవుణ్ణి గూర్చినటువంటి జ్ఞానము సృష్టిలో దేవుడు అమర్చిపెట్టి ఇది మీరు తెలుసుకోండి అన్నాడు. అందుకే ఇక్కడ మనుష్యుల నిరుత్తరులు అంటే దేవుడు లేడని చెప్పటానికి వీల్లేనటువంటి వారు అని చెప్పాడు. ఎందుకు అంటే నీ చుట్టూ దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది. ఒక్కొక్క దానిని ఆలోచన చేస్తే, ఒక్కొక్క దాని యొక్క సృష్టి, దాని యొక్క నిర్మాణం ఆలోచన చేస్తే, ప్రతిదీ జరుగుతున్నటువంటి క్రమాన్ని ఆలోచన చేస్తే ప్రతి దాని వెనుక దేవుని యొక్క హస్తం ఉందని మనిషికి ఇట్టే అర్థమవుతుంది. కాకపోతే దేవుడు లేడనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాడు దేవుణ్ణి ఒప్పుకోడంతే. చాలా సిద్ధాంతాలు చివరి వరకు వెళ్ళి ఏదో ఒక మదర్ కణం అని మాట్లాడతారు, తల్లి కణం అని మాట్లాడతారు. తల్లి కణం ఉంది, తల్లి కణం నుంచి అన్నీ డెవలప్ అయ్యాయి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ తల్లి కణం ఏంటో ఎవరికీ తెలీదు, శాస్త్రం ఏం చెప్పదు. అంటే దేవుణ్ణి రీప్లేస్ చేయటానికి మనిషి యొక్క హృదయంలో దేవుని పట్ల ఉండేటువంటి వ్యతిరేకతను లేక దేవుని కంటే తాను గొప్పవానిగా అహంభావిగా ఉన్నందుచేత దేవుణ్ణి రీప్లేస్ చేయటానికి ఇలాంటి రకరకాలైనటువంటి థియరీస్ని పదాలని ఉపయోగించుకున్నాడే తప్ప దేవుని గూర్చినటువంటి జ్ఞానం విశ్వంలో చాలానే ఉంది. ఒక్కొక్క దానిని ఆలోచన చేస్తే, దాని యొక్క క్రమాన్ని ఆలోచన చేస్తే మనకి ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అనే సంగతి అర్థమైపోతుంది. సో దేవుడు ఈ విషయాన్ని సృష్టిలో ఆయన గుప్తం చేశాడు. సో అదృశ్య లక్షణాలంటే దేవుని యొక్క నిత్య శక్తి, ఆయన నిత్యమైన వాడు. ఈ భూమి ఆకాశములు అలా జరుగుతూ ఉండగా, అందులో ఉన్న సమస్తము నిర్వహించబడుతూ ఉండగా దేవుడు ఎంత నిత్యమైన వాడో అది మనకు అర్థమవుతూ ఉంది. రెండవది దేవత్వము, అనగా దేవుని యొక్క గుణగణాలు అన్నీ కూడా మనకి సృష్టి ద్వారా అర్థమవుతున్నాయని చెప్పాడు. దీని గురించి మనం చాలానే చెప్పుకోవచ్చు, కానీ అది మన యొక్క ఉద్దేశం కాదు. అయితే దానికి మించి ఇంకొంచెం ఆలోచన చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు మన చుట్టూ తన గురించినటువంటి సాక్ష్యం పెట్టడం మాత్రమే కాదు, కానీ మన లోపల కూడా తనను గూర్చిన జ్ఞానం కలిగించేటువంటి సాక్ష్యాన్ని పెట్టాడు. దాన్నే మనం ఏమంటాం,
మనస్సాక్షి అంటాం అన్నమాట. ఇదే రోమాపత్రికలో 2వ అధ్యాయంలో 14-15 వచనాల్లో ఇలా ఉంది. ధర్మశాస్త్రము లేని అన్యజనులు అనగా దేవుని యొక్క వాక్యము తెలియని వారు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకి తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అంటే ఒక మనిషి దేవుణ్ణి ఒప్పుకోకపోయినా, దేవుని గూర్చినటువంటి జ్ఞానము సంపూర్ణంగా లేకపోయినా ఆ వ్యక్తికి నైతిక జ్ఞానం ఉంది. నైతిక జ్ఞానం అంటే ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది నీతి, ఏది అవినీతి, ఏది సత్యం, ఏది అబద్ధం, వాడు చేసినా చేయకపోయినా వాడికి తెలుసు. ఈ నైతిక జ్ఞానం స్వాభావికంగా దేవుడు మనిషి యొక్క హృదయంలో ఉంచాడు. అది ఎలా తెలుస్తుంది? మనం జంతువులను చూస్తే అలాంటి నీతి న్యాయాలను గురించి అవేవి పట్టించుకునేటట్టుగా ఎప్పుడు మనకి కనపడదు. పక్షులను చూస్తే కనపడదు. అవి ఒక క్రమంలో జీవించడానికి పుట్టించబడ్డాయి. ఆ క్రమంలో స్వాభావికంగా జీవించేస్తాయి అంతే. ఇది తప్ప, ఇది రైటా అని అవి ఎప్పుడూ ఆలోచించవు. కానీ మనిషికి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకనే ఎవరైనా తప్పు చేసినప్పుడు ఎక్కువగా భయపడతారు, లేక తప్పు చేసినప్పుడు ఎవ్వరు చూడకుండా చేయటానికి చాలా జాగ్రత్త పడతారు. తప్పు చేసినప్పుడు ఎవరికైనా తెలిసిపోతుందేమో అని చాలా ఆలోచిస్తారు, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటారు. దానికి కారణం ఏంటంటే మనిషి లోపల దేవుడు ఆ నైతిక జ్ఞానాన్ని పెట్టాడు. ఇక్కడ చూడండి 15వ వచనం ఇంకా ఉంది. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచూ ఉన్నారు. సో దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని మనుష్యుల యొక్క మనస్సాక్షి రూపంలో పెట్టాడు వారి యొక్క హృదయంలో. ఇది దేవుని యొక్క ప్రత్యక్షత. మొదటిగా ఈ సృష్టి యావత్తులో దేవుని గూర్చిన జ్ఞానం మనకు కనపడుతుంది. రెండవది మనలోనే ఆ దేవుని గూర్చిన జ్ఞానం ఉంది. అందుకనే ఎంత రిమోట్ ప్లేస్కి వెళ్ళిపోయినా వారు దేవుని గురించి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఆ తప్పు ఒప్పు అనే తర్వాత విషయం. అంటే వారు సరిగ్గా దేవుని అవగాహన చేసుకున్నారా లేదా అనే తర్వాత విషయం. కానీ దేవుని గూర్చినటువంటి భయం అంటూ ఉంది. ఎందుకో వారి యొక్క మనస్సాక్షి వారిని గద్దిస్తూ ఉంటుంది. వారికి తెలియని ఒక భయం వారిని ఆవరిస్తూ ఉంది. వారు తప్పు చేసినప్పుడు ఆ భయం వారిని గద్దిస్తూ ఉంది. వారు రైట్ చేసినప్పుడు లేక వారు సరైనది చేసినప్పుడు వారికి గొప్ప ధైర్యం పుడతా ఉంది. ఇదంతా కూడా లోపల దేవుడు పెట్టినటువంటి సాక్ష్యాన్ని బట్టి మనిషికి తెలిసేటువంటి సత్యం. సో ఈ విధంగా దేవుడు అందరికీ తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అందరికీ, మనుషులందరికీ ఈ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇలాంటి జ్ఞానాన్ని దేవుడు ఎందుకు అనుగ్రహించాడు అని అడిగితే, అసలు ఒక వ్యక్తిలో దేవుని గూర్చినటువంటి అన్వేషణ ప్రారంభమవ్వాలి. ఈ సృష్టి యావత్తుని చూసినప్పుడు ఎందుకు ఇది ఇంత క్రమంగా జరుగుతూ ఉంది, దీని వెనక ఎవరో ఉన్నారు అనేటువంటి దైవాన్వేషణకు సంబంధించినటువంటి ఆశ, ఆతృత ఒక వ్యక్తిలో మొదలవ్వాలి. అలాగే తన యొక్క హృదయంలోనే జరుగుతూ ఉన్నటువంటి ఈ మనస్సాక్షి ఇచ్చేటువంటి సాక్ష్యము ద్వారా ఒక వ్యక్తి దేవుని గూర్చి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. వీరిని దైవాన్వేషకులు అంటాం. అంటే వారు దేవుడు ఎవరు, దేవుడు ఉన్నాడా, దేవుడు ఎవరు అని ఒక సామాన్యమైన వ్యక్తి దేవుణ్ణి గురించి అన్వేషిస్తాడు.
ఆ అన్వేషణ మనిషి యొక్క హృదయంలో మొదలవ్వాలనేటువంటి ఉద్దేశముతోనే దేవుడు ఈ ప్రత్యక్షత వారికి దయచేశాడు. అయితే ఈ ప్రత్యక్షత దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని తెలియజేస్తుంది, కానీ మనిషి తన పాపముల నుంచి ఎలా విడిపించబడగలడో అనే విషయాన్ని తెలియజేయదు. అర్థమవుతుంది కదా? ప్రతి మనిషికి ఈ సృష్టిలో ఉన్నటువంటి వస్తువులను చూడడం ద్వారా, తన మనస్సులో జరుగుతున్నటువంటి ఆ సాక్ష్యము వలన దేవుడు ఉన్నాడు అనే సత్యం అర్థమవుతుంది. కానీ మన యొక్క పాపముల నుండి మనం విడిపించబడాలంటే ఎలా సాధ్యం? దేవుడు దానికోసం ఏం చేశాడు అనే సత్యాన్ని తెలుసుకోవటానికి ఈ జనరల్ రెవల్యూషన్ సరిపోదు. కాబట్టి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత దయచేశాడు. అది రెండోది. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతను గురించి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత లేక విశేషమైన ప్రత్యక్షత దేవుని యొక్క వాక్యమైన బైబిల్లో ఉంది. అందుకనే బైబిల్ని గురించి మనం తెలుసుకోవాలి. బైబిల్ అన్ని పుస్తకాల వంటి పుస్తకం కాదు. ఇది రకరకాల గ్రంథాలు, జ్ఞానాన్ని కలిగించేవి, మంచిని బోధించేవి, చెడుని తెలియజేసేవి చాలా గ్రంథాలు ఉన్నాయి. కానీ అన్ని గ్రంథాల వంటి గ్రంథం కాదు ఇది. ఈ గ్రంథాన్ని చదివినప్పుడు దేవుని గూర్చినటువంటి సత్యము ఒక మనిషికి చాలా చక్కగా అర్థమవుతుంది. అసలు మనిషి ఎవరు, దేవుడెవరు, తాను ఎందుకు ఈ లోకంలో ఉన్నాడు, మనిషి ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు, ఏం చేయాలి, ఈ విషయాలన్నీ అర్థమయ్యేది దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు మాత్రమే. దీన్ని అందుకనే ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత, దేవుడు చాలా సూటిగా తన యొక్క విషయాలన్నీ కూడా ఈ గ్రంథంలో తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మనం చదువుకున్న రెండవ వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలో, అంటే వేరు సమయాల్లో, నానా విధములుగా రకరకములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఇది ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత. సో దీనిని మనం గ్రహించాలి. ఇందులో 2 కాలాలను గురించి మాట్లాడాడు. 2 రకాలైనటువంటి దేవుని యొక్క ప్రత్యక్షతలను గురించి కూడా మాట్లాడాడు. అంటే 2 విధాలుగా దేవుడు తను తాను మనుషులకు పూర్తిగా తెలియపరుచుకునేటువంటి విధానాలను గురించి మాట్లాడాడు. మొదటిది పూర్వకాలమందు అని మాట్లాడాడు. రెండవది ఈ దినముల అంతమందు, అంత్యకాలమందు, లేక ఈ ముగింపు దినాలలో. గతములో దేవుడు మాట్లాడాడు. అప్పుడు ఎలా మాట్లాడాడు అని అడిగితే, నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాను. ఈ మాటలు దేని గురించి తెలియజేస్తున్నాయంటే, పాత నిబంధన గ్రంథంలోని లేఖనాలను గురించి తెలియజేస్తుంది. పాత నిబంధన గ్రంథంలోని లేఖనాలన్నీ కూడా దేవుడు ప్రవక్తల ద్వారా తెలియపరిచాడు. ప్రవక్తల ద్వారా మానవుని దగ్గర నుంచి దేవుడు ఏం కోరుతూ ఉన్నాడో అది తెలియజేశాడు. ప్రవక్తల ద్వారా అసలు దేవుడు ఎలాంటి వాడో, దేవుడు ఎవరో, ఆయన లక్షణాలేంటో, ఆయన మనుష్యులను గురించి ఎందుకంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఆయన ఏం చేయబోతున్నాడు, ఈ విషయాలన్నీ కూడా ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేశాడు. రకరకాలుగా తెలియజేశాడు అన్నాడు. రకరకాలుగా. కొన్నిసార్లు దేవుడే స్వయంగా మనుష్యులకు ప్రత్యక్షమయ్యాడు.
ఉదాహరణకి మన అబ్రహాం గురించి చదివినప్పుడు యెహోవా ప్రత్యక్షమై అని మనం చదువుతాం. ఎలా ప్రత్యక్షమయ్యాడు మనకు తెలియదు, కానీ ఆయన ప్రత్యక్షమయ్యాడు. దీన్ని ఏమంటారంటే థియోఫనీ అంటారు థియోలాజికల్ భాషలో. థియోఫనీ అంటే దేవుని యొక్క ప్రత్యక్షత, లేక దేవుడు కనిపించటం. దేవుడు వారికి కనిపించాడు. అలాగనే దేవుడు వారికి కలల ద్వారా తన యొక్క సత్యాన్ని తెలియజేశాడు. ఉదాహరణకి దానియేలు మనకి బాగా తెలుసు, యోసేపు మనకి బాగా తెలుసు. వీరందరూ కూడా కలల ద్వారా దేవుని యొక్క విషయాలను తెలుసుకున్నారు. అలాగనే దర్శనముల ద్వారా దేవుడు వాటిని వినియోగించుకున్నాడు. తనను గూర్చినటువంటి సత్యాన్ని ప్రజలకు తెలియచేయటం కొరకు దేవుడు వాటిని వినియోగించుకున్నాడు. ఇంకా కొన్ని అద్భుతాలు చేయటం ద్వారా, ఐగుప్తులోని 10 తెగుళ్ళు మనకు బాగా తెలుసు. ఆ తెగుళ్ళు తెలియచేయటం ద్వారా దేవుడు చెప్పిన ప్రతి మాట ఏంటంటే నేనే యెహోవానని తెలుసుకోవాలి. మరొక దేవుడు లేడు, నేనే దేవుడినని ప్రజలు తెలుసుకోవాలి. ఇలాంటి అద్భుతాలు, సూచక క్రియలు చాలా ఉన్నాయి బైబిల్లో. సో పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలను గురించి పూర్వకాలమందు, అనగా యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు దేవుడు తన చిత్తాన్ని ప్రవక్తల ద్వారా ఇన్ని రకాలుగా తెలియజేశాడు. అవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్న 39 పుస్తకాలన్నిటిలోనూ వ్రాయబడి ఉంది. ఆ తర్వాత చెప్పిన మాట ఏంటంటే 2వ వచనంలో, ఈ దినముల అంతమందు, ఇక దినాలు ముగిసిపోయేటువంటి సమయం వచ్చింది. ఈ దినాల అంతమందు ఏం చేశాడంట? కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఈ కుమారుని ద్వారా మనతో మాట్లాడినటువంటి మాటలన్నీ క్రొత్త నిబంధనలో నిక్షిప్తమై ఉన్నవి. క్రొత్త నిబంధన ద్వారా, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాల ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, రక్షణ ప్రణాళిక ఏంటో, తన కుమారుని ద్వారా దేవుడు లోకమును ఎలా సమాధానపరుచుకోవాలని కోరుకున్నాడో ఆ విషయం అంతా మనకు అర్థమవుతుంది అన్నమాట. సో అందుచేత బైబిల్ మొత్తం మనకు అవసరం. దేవుని గురించి తెలుసుకోవాలంటే బైబిల్ని మనం అందుకే ధ్యానం చేయాలి. సో దేవునితో ఒక లోతైన అనుభవం నాకు కావాలి, దేవునితో నాకు ఒక సన్నిహితమైన సంబంధం కావాలి, దేవుణ్ణి నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, దేవుని నేను ఇంకా ఎక్కువగా అనుసరించాలి అని అంటే బైబిల్ చదవాల్సిందే. అందుకే బైబిల్ చాలా ప్రధానం మనకి. క్రైస్తవ జీవితంలో ఏ కార్యక్రమం జరగని, అది శుభ కార్యక్రమం కావచ్చు, అశుభ కార్యక్రమం కావచ్చు, పెళ్ళి కావచ్చు, చావు కావచ్చు, వాక్యం లేకుండా ఏ కార్యక్రమం ముగించబడదు. అది ఒక చాలా మంచి విషయం అది. కానీ దానిని కూడా మనం గాడి తప్పించేస్తూ ఉన్నాం. అంటే ప్రతి చోట దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుడు మన జీవితంలో జరగాల్సినటువంటి, లేక మన జీవితాన్ని ఆశీర్వదించడానికి కోరుకున్న రీతిగా ఆశీర్వదించబడకుండా అది ఎక్కడికో పోతూ ఉంది. సో దేవుని యొక్క వాక్యం నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో, అలానే నీ జీవితంలో ఏ సందర్భమైనా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం అనేది చాలా అవసరం. సో ఈ దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని గూర్చినటువంటి సంగతులు మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ విశేష ప్రత్యక్షత లేక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత ఇది సంపూర్ణమైనది. ఇది సంపూర్ణమైనది. దీని ద్వారా ఒక వ్యక్తి రక్షింపబడటానికి కావలసిన జ్ఞానం మనకు అందుతుంది.
ఒక వ్యక్తి రక్షించబడటానికి కావలసిన జ్ఞానం మనకు అందుతుంది. దేవుడు మన యొక్క రక్షణ కోసం చేసిన ప్రణాళిక ఎలా తెలుస్తుంది? ఎవరో చెప్తే తెలియదు, దేవుని వాక్యం చదివితే తెలుస్తుంది. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య జీవము గూర్చినటువంటి సంగతి ఎలా తెలుస్తుంది? ఇదిగో దేవుని యొక్క వాక్యం చదివితే తెలుస్తుంది. దేవుడు మన పాపములను క్షమిస్తాడు. నన్ను ప్రేమించాడు, ఆయన నా కోసం వచ్చాడు, నా పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా తెలుస్తుంది? దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ద్వారా, ఇందులో వ్రాయబడినటువంటి ఆ యొక్క సిలువను గూర్చినటువంటి విషయాలన్నింటి ద్వారా మనకు తెలుస్తుంది. సో ఒక వ్యక్తి రక్షించబడటానికి లేక ఒక వ్యక్తి రక్షణలోనికి నడిపించబడటానికి ఈ ప్రత్యక్షత సరిపోతుంది. రక్షణ జ్ఞానాన్ని కలిగించి అలాగనే మనుష్యులను దేవుని పని కొరకు సిద్ధం చేయటానికి ఈ ప్రత్యక్షత దేవుడు మనకి దయచేశాడు. అందుకని ఈ వాక్య ధ్యానాలన్నీ ఆ గురిని చేరుకోవటానికే జరగాల. తిమోతి పత్రికలో మనం ఇందాక చదువుకున్నటువంటి వచనాలు మరలా ఒకసారి చదువుదాం. అయితే ఈసారి ఇంకొంచెం ముందు వచనం నుండి చదువుదాం. 15వ వచనం నుండి మనం చదువుదాం. తిమోతికు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక, 3వ అధ్యాయం 14-15 వచనాలు కూడా కలిపి ఉన్నాయి. అక్కడ నుండి చదువుతున్నాను. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. సో లేఖనాలు ఒక వ్యక్తికి రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగిస్తాయి అని చెప్తున్నాడు. ఇంకా మనం క్రిందకి వెళ్తే అందులో స్థిరంగా ఉండు. ఇందాక మనం చదువుకున్నటువంటి 16వ వచనంలో దైవజనుడు అనగా దేవునిని అంగీకరించిన వాడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు ఇది ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యం ప్రయోజనకరమై ఉన్నది. సో మనల్ని రక్షణలోనికి నడిపించటానికి దేవుని వాక్యం, రక్షింపబడిన మనం ఈ భూమి మీద దేవుని యొక్క పని చేయటానికి సిద్ధపరిచేది దేవుని వాక్యం. 2 విధాల. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితం అంతటికి సరిపోయేంత జ్ఞానం ఇందులో ఉంది. అయితే కొన్ని విషయాలు దేవుడు మనకి ఇంకా పూర్తిగా బయలుపరచలేదు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఇలాంటి మాటలు మనకి కనపడతాయి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనంలో ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 29:29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు అగును. దేవుని గూర్చినటువంటి రహస్యాలన్నీ పూర్తిగా మనకి తెలియలేదు, కానీ మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు దేవుడు వాటిని తన వాక్యం ద్వారా బయలుపరిచాడు. వాటిని మనం స్వతంత్రించుకోవాలి. మరి తెలియబడని సంగతుల విషయం ఏంటండి? ఇంకా చాలా మర్మాలు ఉన్నాయి కదా అంటే ఇక్కడ అంటాడు రహస్యములు దేవునికి చెందును. దేవుడు తన కాలంలో వాటిని బయలుపరుస్తాడు. మనమేమి దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు. అయితే దేవుడు ఎంతవరకు మనకు ప్రత్యక్షపరిచాడో అంతవరకు మనం దాన్ని నేర్చుకోవాలి. దాన్ని స్వతంత్రించుకోవాలంటే దాన్ని నేర్చుకొని ఆ ప్రకారంగా మన యొక్క జీవితంలో నడుచుకోవాలి. అలానే యేసుక్రీస్తు కూడా ఒక మాట చెబుతాడు. యేసుక్రీస్తు ప్రణాళికను వివరిస్తూ ఉన్నటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 33వ వచనంలో ఈ విధంగా మాట్లాడాడు.
చివరి వచనాలు ఇవి. 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన మనుషుల రక్షణ కోసం చేసినటువంటి కార్యాలను గురించి వివరించి చివరికి ఈ మాట చెప్పాడు. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. అవి మనం పూర్తిగా తెలుసుకోలేం. అంటే దీనికి ముందు ఈ పౌలు మాట్లాడిన విషయాలు ఏంటంటే, అన్యుల యొక్క రక్షణ గురించి మాట్లాడాడు, ఇశ్రాయేలీల రక్షణ గురించి కూడా మాట్లాడాడు. ఆ రక్షణ గురించి మాట్లాడినప్పుడు దేవుని యొక్క ఏర్పాటుని గురించి మాట్లాడాడు. ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క తీర్పులు మనము శోధింపలేము అన్నాడు. ఇంకొక మాట మాట్లాడాడు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అంటే అర్థం ఏంటి? క్రిందని 1 అని అంకి వేసి ఫుట్ నోట్స్లో రాశాడు, అడుగు జాడలు పట్టనసఖ్యము. అంటే దేవుడు చేయబోయేటువంటి కార్యాలు ఇలాగే జరుగుతాయి అని మనము దాని గురించి సంపూర్ణంగా చెప్పలేమంట. దేవుడు చేస్తాడు. ప్రకటన గ్రంథంలో దేవుడు తాను చేయబోయేటువంటి కార్యాలను గురించి మాట్లాడాడు. కానీ దాని యొక్క రహస్యం మనకు తెలియదు. అది ఎలా జరుగుతుంది అనేది మనకి ఇప్పుడు అర్థం కాదు. అర్థం కాకపోయినా పర్వాలేదు, ఇదిగో దేవుడు అనేవాడు ఉన్నాడు అనేటువంటి సంగతి నీకు అర్థమైంది కదా. ఆ దేవుడు ఎవరో అర్థమైంది కదా. ఆ దేవుడు నిన్ను ఎలా రక్షించాడో అర్థమైంది కదా. దేవుడు నిన్ను ఎలా ఉండమంటున్నాడో అర్థమైంది కదా. సో ఇవన్నీ అర్థమైనప్పుడు అది కూడా ఒక రోజున దేవుడు బయలుపరుస్తాడు దాని కాలంలో. కాబట్టి ఇంకా బయలుపరచబడని విషయాల కొరకు మనం తొందరపడక బయలుపరచబడిన విషయాలను మనం సొంతం చేసుకోవాలి. అందుకని ఈ వాక్యాన్ని మనం చదవాలి. అందుకే ఈ వాక్యాన్ని చదవాలి. సో కనుక బైబిల్ని గురించి ఈ రోజున మనకు ఉండవలసినటువంటి అవగాహన ఏంటంటే, దేవుని యొక్క ప్రత్యేకమైన లేక విశేషమైన ప్రత్యక్షత ఇందులో ఉంది. మనుష్యుల కొరకు దేవుడు ఏర్పరిచిన రక్షణ ప్రణాళిక ఇందులో ఉంది. దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకోవటానికి దానికి సంబంధించిన జ్ఞానమంతా ఇందులో ఉంది. దీన్ని వదిలేసి ఒక వ్యక్తి రక్షణ జ్ఞానంలోనికి రావడం చాలా కష్టం, రాదు. దీన్ని వదిలేసి విశ్వాస జీవితం జీవించటం ఒక విశ్వాసికి చేత కాదు. అందుకే దేవుని యొక్క వాక్యం మనము తెలుసుకోవాలి. సో దీని గూర్చినటువంటి విషయాలు రాబోయే దినాల్లో మరికొన్ని మనం తెలుసుకున్నప్పుడు ఇంకా మనకి అది అర్థమవుతుంది. సో ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని ఏ ఉద్దేశంతో నువ్వు చదువుతున్నావో తెలియదు కానీ, బట్ ఇప్పుడు మనం చదవాల్సినటువంటి ఉద్దేశ్యం ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళికను మనం తెలుసుకోవటానికి, దేవుని ప్రణాళికను మనం తెలుసుకోవటానికి, దేవుడు నిర్ణయించిన మార్గాన్ని మనం తెలుసుకోవటానికి, దేవుడు ఏర్పరిచిన గమ్యానికి మనం చేరుకోవటానికి ఇది మనం చదవాలి. ఇది మన యొక్క జీవితాన్ని నడిపిస్తుంది. దేవుడు అట్టి కృప మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు ఉంచుకొని కన్నులు మూసుకొని ప్రభు వైపుకి చూస్తూ, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఏ ప్రయోజనం కొరకైతే ఏర్పాటు చేయబడిందో ఆ ప్రయోజనం మన జీవితాలలో కలుగునట్లు, సిద్ధించున్నట్లు మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం కొరకు ఒక నూతనమైన తీర్మానము, సమర్పణ చేసుకోవాలి.
ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రములు. నీ వాక్యము లేకుండా మాకు సత్యము తెలియదు. కానీ నీ కృపచేత నీవే నీ వాక్య సత్యాన్ని మా కొరకు ప్రత్యక్షపరిచావు. నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. పూర్వకాలమందు నీవు మాట్లాడిన దేవుడవు. ఈ దినముల అంతమందు నీ కుమారుని ద్వారా నీవు మాట్లాడుతూ ఉన్న దేవుడవు గనుక ప్రభువా, నీ స్వరాన్ని మేము గ్రహించగలుగునట్లు మమ్మను కనికరించండి. నీ వాక్యాన్ని మేము చదువుతూ ఉండగా, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా, నీ స్వరాన్ని, నీ చిత్తాన్ని గ్రహించగలుగునట్లు మా మనస్సులలో, మా హృదయములలో నీ కార్యాన్ని జరిగించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యం యొక్క పూర్తి ప్రయోజనం మా జీవితములలో నెరవేర్చబడినట్లు సహాయం చేయండి. ఈ రోజున ఇక్కడ చేరినటువంటి వారందరిని బట్టి నీకు స్తోత్రములు. వారిని, వారి కుటుంబములను మీరు దీవించండి. వినిన వాక్యం ఫలించులాగన సహాయం దయచేయండి. అలానే ఇతరులు కూడా ఈ కూడికలలో పాల్గొని మేలు పొందులాగన వారిని కూడా నీవు ప్రేరేపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘమంతా ఈ వెలుగులో నడుచుకోవటానికి నీ కృపనిమ్మని, నీ దాసునైన నన్ను మరుగుపరిచి నీవే మాకు సమస్తమును తెలియపరచుమని మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ, నీకు ఇష్టమైతే మరలా కలుసుకునే పర్యంతం మీరే మాకు తోడుగా ఉండమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. వండిన ఆహారాన్ని మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము. మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్. మరలా